కోర్టును ఆశ్రయించినటువంటి బాధితులకు న్యాయం చేసే విషయంలోనూ పిటిషనర్లకు మంచి జడ్జిమెంట్ ఇచ్చే విషయంలోనూ ఒక్కొక్కసారి కోర్టులు సెన్సేషనల్ జడ్జిమెంట్స్ అనేటివి ఇస్తూ ఉంటాయి. అలాంటిదే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటిది. వివాహ వయస్సు లేకపోయినా అంటే వివాహ వయస్సు రాకపోయినా కూడా మేజర్ అయితే సహజీవనం చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెప్తోంది. అంటే వ్యక్తికి జీవించే హక్కు ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది. కాబట్టి పిటిషనర్లు 18 ఏళ్లు నిండినటువంటి ఒక అమ్మాయి, 19 ఏళ్లు నిండినటువంటి ఒక అబ్బాయి వాళ్ళు ఒక అగ్రిమెంట్తో సహజీవనంలోకి వెళ్లారు. దీని మీద వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పెద్దలు ఆమె అంటే ముఖ్యంగా అమ్మాయికి సంబంధించినటువంటి పెద్దలు బెదిరించి వాళ్ళను చంపేస్తామనడంతో వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్తే రాజస్థాన్ హైకోర్టు సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మహిళ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు అనడంతో కోటా అనేటటువంటి ఏరియాకి చెందినటువంటి ఇద్దరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అంటే పెళ్లి చేసుకునేటటువంటి దాన్ని కోర్టు వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తూ దీనికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ని ఏమిచ్చిందంటే మీరిద్దరూ సహజీవనం చేసుకోవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను పిటిషనర్లకు వివాహ వయస్సు లేని కారణంగా తిరస్కరించలేమని పేర్కొంది. ప్రతి వ్యక్తి జీవితాన్ని మరియు స్వేచ్ఛను కాపాడడానికి రాష్ట్రం అంటే కంట్రీ స్టేట్ రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతను కలిగి ఉంది అని న్యాయమూర్తి అభిప్రాయపడడం జరిగింది. భారతీయ చట్టం ప్రకారము సహజీవన సంబంధాలు నిషేధించడం లేదు లేదా నేరంగా పరిగణించడం లేదు. ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఎందుకంటే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారు ఎవరైనా ఇండియాలో వయోజనులు అంటే మేజర్లు కాబట్టి వాళ్ళకి హక్కులు ఉంటాయి.